ఒక్కసారిగా నువ్వు పాజిటివ్ అయిపో, నువ్వు పాజిటివ్గానే మాట్లాడు అంటే అది కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఓవరాల్ బాడీ అంతా మన ఇయర్లో కూడా మనకి పాయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మీరు దిస్ ఇస్ బ్రెయిన్, ఫేస్, నోస్, టంగ్, మౌత్. హాయ్, హలో అండి, నమస్తే. వెల్కమ్ టు క్లాసిక్ టీవీ. నేను శ్రియ. సాధారణంగా అందరూ స్ట్రెస్, యాంగ్జైటీ, ఫోబియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. మరి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అవన్నీ కూడా మనతో పాటు క్లినికల్ హిప్నోథెరపిస్ట్ అండ్ మైండ్ సెట్ కోచ్ తులసి గారు ఉన్నారు. మేడం చెప్తారు, తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో బేసిక్గా మీ ప్రొఫెషన్ గురించి చెప్పండి. నేను క్లినికల్ హిప్నోథెరపిస్ట్ అండ్ మైండ్ సెట్ కోచ్. ఇక్కడ మనం యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, డిప్రెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఫియర్స్ అంటే చిన్నపిల్లల్లో కూడా ఫియర్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్లో కూడా ఫియర్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ఫియర్స్ అని, స్ట్రెస్, జాబ్ రిలేటెడ్ ఫోబియాస్ ఉండొచ్చు, వాళ్ళలో ప్యాటర్న్స్ రిపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర థెరపీ తీసుకున్న ఒక క్లయింట్ గురించి చెప్తాను. ఆ క్లయింట్ ఇష్యూ ఏంటంటే, ఆ అమ్మాయికి ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి ఒక స్ట్రెస్లా ఫీల్ అయ్యి నైట్ అంతా పడుకోకపోవడం, నేను ఎగ్జామ్ రాసినా సరే నేను సక్సెస్ అవ్వను, నేను ఫెయిల్ అయిపోతాను, అందుకని నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళను నేను. సో భయపడి తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను డిస్కంటిన్యూ చేసేస్తాను ఎగ్జామ్స్, ఇక్కడ నుంచి నేను ఎగ్జామ్స్కి వెళ్ళను, నేను చదవనని చెప్పేసి తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుందన్నమాట. వాళ్ళ పేరెంట్స్ నాకు తెలుసు. ఫస్ట్ ఆ పేరెంట్స్ థెరపీ తీసుకున్నారు, వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసినప్పుడు తన కాజ్ ఎక్కడుందంటే ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ అంటాం కదా, అలా తనకి కొన్ని చైల్డ్హుడ్ ట్రామాస్ ఉన్నాయి. తనకి 5 years ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఇంకొక బేబీని కన్సీవ్ చేశారు. సెకండ్ బేబీ బ్రదర్ ఉన్నారనమాట. ఆ బ్రదర్ని 5 years కిడ్ చూస్తూ ఏమని ఫీల్ అయిందంటే, ఇక్కడ నుంచి నన్ను మమ్మీ డాడీ నెగ్లెక్ట్ చేసేస్తారు, ఫోకస్ అంతా నా బ్రదర్ మీదే పెట్టేస్తారు అని చెప్పి అది పెంచుకుంటూ ఆ ఫీలింగ్ అనేది తను డెవలప్ చేసేసుకుంది. ఫ్యూచర్లో ఏమైందంటే తనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఫ్రెండ్స్తో కూడా మాట్లాడదు, నాకే సొంతం అవ్వాలి, నేను ఎవరితోని మాట్లాడను, ఫ్రెండ్సే నాకు ఫోన్ చేయాలి, ఈవెన్ పేరెంట్స్ కూడా క్లోజ్గా ఉంటే తను చూడలేకపోతుంది. మనం అనుకుంటున్నాం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి బిహేవియర్ని కంట్రోల్ చేస్తాం. మనం ఏం చేయాలంటే రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తాం? మనం ఆ మైండ్ని కామ్ చేసి థీటా స్టేట్లోకి తీసుకెళ్ళి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కరెక్ట్ చేస్తాం. ఓకే, సో మీరు మైండ్ కోచ్ అన్నారు కదా, సో ఎలాంటి థెరపీస్ చేస్తూ ఉంటారు ఇవే కాకుండా? అంటే లైక్ ఏముంటుంది బేసిక్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండి. వాళ్ళు మెడికల్గా ట్రీట్ అవ్వలేని వాళ్ళు ఇది కూడా ఒక ట్రయల్గా వస్తూ ఉంటారు. అంటే ఇది సెషన్ వైజ్గా తీసుకుంటారా? సెషన్ వైజ్గా తీసుకుంటారు. ఒక ఆవిడకి హైపోథైరాయిడిజం ఇష్యూ ఉంది. హైపోథైరాయిడిజం ఇష్యూ వల్ల బోన్స్ అంతా పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట. బోన్స్ పెయిన్స్ వస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్స్ తీసుకున్నా సరే తనకి పెయిన్స్ అనేవి తగ్గట్లేదు. తనని కౌన్సిలింగ్ చేసి ఏజ్ రిగ్రెషన్ చేసినప్పుడు ఏమైందంటే తను ప్రీవియస్ బర్త్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటాం అనమాట. ఇందులో అదొక థెరపీ. అంటే అందరికీ సేమ్ థెరపీ యూజ్ అవుతుందని చెప్పలేము. కొంతమందికి పాస్ట్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్ క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్సిడెంట్స్ సబ్కాన్షియస్ మైండ్లో చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఉన్నారు, చాలా జాయ్ఫుల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళ ఒక పాప ఉంది. వాళ్ళ డాడీకి చాలా ఎర్లీగా మ్యారేజ్ అయింది. ఆ పాప ఏజ్ వచ్చి 3 years 4 years. వాళ్ళ డాడీ ఆ పాపని ఇలా పోక్ చేసి నవ్వేవారు అనమాట. అందరూ సరదాగా, వాళ్ళు ఏం ఇంటెన్షనల్గా కాదు, సరదాగా చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లల్ని టీజ్ చేసి అందరూ నవ్వడం. ఈ చిన్న పాపకి ఏం తెలియదు కదా, ఎంబ్రియో నుంచి 0 to 5 years వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇన్సిడెంట్స్ అన్ని చూసి గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 5 years వరకు మమ్మీ చెప్పే వింటూ ఉంటారు. గ్రేట్. ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి అవి రిపీట్ చేస్తూ ఉంటారు.
కొన్నిసార్లు వాళ్ళకి మనకి ఇంటలెక్ట్ వచ్చిన తర్వాత ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది, కానీ చిన్నపిల్లలకి తెలియదు కదా. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు. అవును, మనకి ఇప్పుడు ఏమంటున్నాం, ఊహ తెలిసినప్పటి నుంచి అంటారు కదా, ఊహ తెలిసినప్పటి నుంచి మనకు కష్టాలు తెలుస్తాయి, అంతకుముందు ఏం తెలియదు. ఒక భయం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, షేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నన్ను అందరూ చూసి నవ్వుతున్నారు, ఫ్యామిలీ అంతా నవ్వుతున్నారు నన్ను చూసి, అంటే నేను ఏం మిస్టేక్ చేశాను ఇక్కడ అని చెప్పి ఆ పాప భయపడతా ఉంటుంది అనమాట. ఇవన్నీ ట్రామాస్గా బిల్డప్ అవుతూ ఉంటాయి. అదొకటి. ఇంకొకటి, ఒక చైల్డ్ ఉంది, వాళ్ళ ముగ్గురు పిల్లలు అనమాట. ఫస్ట్ చైల్డ్ వచ్చి 10 years, తర్వాత వాళ్ళ చెల్లికి వచ్చి 6 years గ్యాప్ తర్వాత ఇంకొక బాబు పుట్టాడు. ఈ 6 years వరకు తినే యంగెస్ట్ చైల్డ్ ఆ ఇంట్లో, చాలా ప్యాంపర్ చేసేవారు. తను ఏమనుకుందంటే నేనే క్వీన్ని, నన్ను అందరూ ఇష్టపడతారు, ఇంకా నాకు నేను ఏం చేసినా కరెక్ట్ అనేది. ఎప్పుడైతే మళ్ళీ తమ్ముడు పుట్టాడో, తమ్ముడు మీదకి జనరల్గా చిన్న బాబు కాబట్టి ఫోకస్ వెళ్తుంది కదా, ఈ పాప నన్ను నెగ్లెక్ట్ చేసేస్తారు ఇంకా ఇంట్లో అందరూ. చాలా చాలా ఇంట్లో సినారియోస్ అనమాట ఇవి. సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి సినారియోస్ ఉంటాయి. సో అవి వాళ్ళ అడల్ట్హుడ్లో ట్రామాస్గా తయారవుతాయి. డెఫినెట్లీ వాళ్ళ బిహేవియర్ మారుతుంది, వాళ్ళు మనుషుల్ని ట్రీట్ చేసే విధానం మారుతుంది, వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతాయి, వాళ్ళ ఆలోచన తీరు మారుతుంది. సో ఇప్పుడు సైకిక్ థెరపీ అని కూడా విన్నాను, అది ఎలా ఉంటుందండి? ఇవి కూడా సిమిలర్, ఇవన్నీ కూడా రిలేటెడ్. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అవ్వచ్చు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అవ్వచ్చు, ఏజ్ రిగ్రెషన్ అవ్వచ్చు, వూంబ్ హీలింగ్. ఓకే. ఈ వూమ్ హీలింగ్ ఏంటంటే ఎంబ్రియో నుంచి కూడా బేబీ ప్రతీదీ గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది. ఒక ఎనర్జీ, మన అందరం కూడా ఒక ఎనర్జీస్. ఒక మొబైల్ తీసుకుంటే అది కూడా ఒక ఎనర్జీ. ఈ ఒక ఎనర్జీ ఫామ్లోకి మనలోకి ఎంటర్ అయినప్పుడు 4th or 5th monthలో బేబీ ఎంటర్ అయినప్పుడు చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏం మాట్లాడినా సరే అది జరిగిపోద్ది. చాలా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే బేబీ అన్నీ కూడా లోపల నుంచి వింటూ ఉంటుంది. మనం హిస్టరీలో కూడా చూసాం, తను తల్లి గర్భంలోనే ఉంటూనే తను విధి నేర్చుకున్నాడు. ఇవన్నీ ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఓకే. నార్త్ ఇండియాలో ఎక్కువ గర్భ సంస్కారం అంటారు. గర్భ సంస్కారం ఏంటంటే బేబీ డిజైనింగ్. మనకు అంత ఐడియా లేదు, మన సైడ్ అంత అవేర్నెస్ లేదు దాని గురించి. ఈ బేబీ డిజైనింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రేపు పొద్దున ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళకి ఎంబ్రియో నుంచే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళకి అన్ని ప్లాట్ఫామ్ బిల్డప్ చేసి పెడతా ఉంటారు. మనం ఏంటి, మన ఓన్గా మనం సర్చ్ చేసుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే ముందే డిజైనింగ్ అయిందో దాని ప్రకారం లైఫ్ అంతా చాలా ఈజీగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మదర్కి సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్లో మదర్ ఇన్ లా రిలేటెడ్ కానీ హస్బెండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ ఎమోషన్స్ అన్ని బేబీ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఆటిజం, ADHD అని చూస్తూ ఉంటాం. అక్కడ ఆటిజం, ADHD పిల్లల్ని మనం థెరపీ చేయడానికి వీలవ్వదు. వాళ్ళు మన మాట వినరు, వాళ్ళు కూర్చోవడానికి కూడా ఇష్టపడరు కదా. అక్కడ ఆ బేబీకి మదర్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. మదర్ని కౌన్సిలింగ్ చేయడం వల్ల ఏ ఇన్సిడెంట్స్ వల్ల ఆ బాబు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు, హైపర్ యాక్టివిటీ తీసుకోండి, లేకపోతే అగ్రెషన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లల్లో, కొంతమంది కోపంగా ఉంటారు. మనం ఎంతసేపు పిల్లల కోపాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ దాని రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ కాజ్ నుంచి ఫైండ్ అవుట్ చేసి ఎన్ని సెషన్స్లో ఆ బాబు అనేది హీల్ అవుతాడో దాని ప్రకారం చేసుకుంటూ చెప్తారు. సో ఫేస్ డయాగ్నోసిస్ కూడా చేస్తారండి, అది ఎలా ఉంటుంది? ఫేస్ డయాగ్నోసిస్ అంటే మనం ఒక పర్సన్ని చూసినప్పుడు విత్ ప్రాక్టికల్స్, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఫేస్ చూసినప్పుడు మన ఆర్గాన్స్ అన్నీ కూడా మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. మన లంగ్స్ తీసుకోండి, లివర్ తీసుకోండి, ప్యాంక్రియాస్ తీసుకోండి, స్ప్లీన్ తీసుకోండి, మన హోల్ ఆర్గాన్స్, ఓవరాల్ బాడీ హెల్త్ అంతా ఫేస్ మీద కనిపిస్తుంది. ఓవరాల్ బాడీ అంతా మన ఇయర్లో కూడా మనకి పాయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఇయర్ తీసుకోండి, ఇది ఇయర్ లోబ్ అంటారు. ఇదంతా బేబీ షేప్, బేబీ హెడ్, స్పైన్, ఇలా ఇది బేబీ షేప్. దాన్ని ఆరిక్యులర్ థెరపీ అంటారు. ఓకే. అదే మనం హ్యాండ్ మీద థెరపీ చేస్తే దాన్ని యాక్యుప్రెషర్ అంటారు, సుజోక్ అంటారు. అదే మనం ఫీట్లో కూడా మన బాడీ అంతా రిప్రజెంట్ అయి ఉంటుంది, బ్రెయిన్ టు టో. దాన్ని రిఫ్లెక్సాలజీ. మన ఫీట్ మసాజ్ చేసినప్పుడు మన బాడీలో ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అంటారు కదా, రాత్రిపూట పడుకునే ముందు ఆయిల్ మసాజ్ చేసుకోండి, ఫీట్ కి నీట్గా క్లీన్ చేసుకోండి అని. మైట్ బి ఇట్ రిలేటెడ్ టు ఓవరాల్ బాడీ ఆర్గాన్స్. మనం రెజ్యూనేట్ చేసుకునే
ప్రొసీజర్లో చాలా ఉన్నాయన్నమాట. ఈ రిఫ్లెక్సాలజీ చేసుకోవడం. సపోజ్ ఒక పర్సన్ కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, నేను ఒకరోజు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అన్కాన్షియస్ అయి పడిపోయి ఉన్నారు. ఏమైందంటే తను ముందు రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి ఏజ్ 26 years. ముందు రోజు నైట్ అవుట్ చేసి నెక్స్ట్ డే కొంతసేపు పడుకుని డైరెక్ట్గా స్విమ్మింగ్కి వచ్చేసాడు. స్విమ్మింగ్కి వచ్చినప్పుడు ఏమైందంటే తన బాడీలో ఫుడ్ ఏం తీసుకోలేదు మార్నింగ్ నుంచి. వేరే వాళ్ళు స్విమ్మింగ్ కొంచెం అగ్రెసివ్గా చేస్తూ తిను కూడా ఫాస్ట్గా చేశాడు అనమాట పిల్లలు చేస్తుంటే. ఏమైంది అక్కడ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది, డ్రైన్ అయిపోయి తన పొటాషియం సోడియం లెవెల్స్ అన్నీ పడిపోయినాయి. మోసుకొచ్చారు నలుగురు మనుషులు, మోసుకొచ్చి ఎమర్జెన్సీకి కాల్ చేస్తున్నారనమాట. మన పూర్వం రోజుల నుంచి ఉన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మనం మర్చిపోతున్నాం. ఫస్ట్ ఎవరైనా అన్కాన్షియస్ అయినప్పుడు మనం ఏం చేయాలి, హ్యాండ్స్ రబ్ చేయాలి, ఫీట్ రబ్ చేయాలి. అప్పుడు వెంటనే వాళ్ళ కాన్షియస్నెస్ వస్తుంది. ఎందుకంటే మన బాడీ ఆర్గన్స్ అన్ని కూడా మన హ్యాండ్లో కనెక్ట్ అయ్యింది. సో దట్స్ ద రీజన్. దిస్ ఇస్ బ్రెయిన్, ఫేస్, నోస్, టంగ్, మౌత్, నెక్ అండ్ మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ అన్నీ కూడా మన హ్యాండ్లోనే ఉన్నాయి. హార్ట్. మనం ఇలా రబ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే మన బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కదలికలు మొదలవుతాయి. ఇలా వాళ్ళు ఎమర్జెన్సీ కాల్ చేస్తారు. ఫస్ట్ ఎమర్జెన్సీ కాదు, ఆ బాబుకి కాళ్ళు చేతులు రబ్ చేయండి అని చెప్పగానే వాళ్ళు హ్యాండ్స్ అండ్ లెగ్స్ రబ్ చేయగానే, ఫీట్ రబ్ చేయగానే కాన్షియస్లోకి వచ్చారు. సో మన బాడీకి రిలేటెడ్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి, సొల్యూషన్స్ అన్నీ మన చేతులు, మన ఫేస్, మన ఇయర్స్, మన ఫీట్. వీటి ద్వారానే వీ క్యాన్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్, మెనీ హెల్త్ ఇష్యూస్, మెంటల్ కానీ ఫిజికల్లీ కానీ వీ క్యాన్ సాల్వ్ దెమ్ అనమాట. వెరీ గ్రేట్ థింగ్. సో మనకు తెలియని చాలా విషయాలు కూడా మీరు చెప్తూ ఉన్నారు. అంటే అన్నీ ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అన్న విషయాలు చాలా కొంతమందికే తెలుసు. అందరు కూడా మెడిసిన్స్ వాడడము అది ఇది వెళ్తూ ఉంటారు కదా హాస్పిటల్ కన్నా, ఏదైనా వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా ఫాలో అవుతారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు డయాగ్నోస్ చేసుకోలేరు కొన్ని సిచ్యువేషన్స్లో. డాక్టర్ ఏంటంటే డయాగ్నోస్ చేసి ప్రాబ్లం ఏంటనేది చెప్తారు. అవును. కొన్నిసార్లు నేను ఓన్గా థెరపీ చేసేసుకుంటాను, నేను ఓన్గా ట్రీట్మెంట్ చేసేసుకుంటాను, గూగుల్లో సెర్చ్ చేసి అలా చేయడం చేస్తాను. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనాలిసిస్ చేయించుకుని డయాగ్నోస్ చేయించుకుని అప్పుడు ఫాలో చేస్తూ ఆల్టర్నేటివ్ థెరపీస్. ఒక మెడిసిన్ ఒకటే సాల్వ్ చేయదు, మెడిసిన్తో పాటు న్యూట్రిషన్ ఇంపార్టెంట్, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇంపార్టెంట్, మైండ్ హీలింగ్ ఇంపార్టెంట్. డాక్టర్స్ కూడా ఒకసారి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని కేసెస్లో వాళ్ళు హీల్ అవ్వరు అనమాట. అంటే మైండ్లో సంథింగ్ ఇస్ స్టక్. ఈవెన్ ఎవరైనా సర్జరీకి వెళ్ళినా కానీ మెంటల్లీ వాళ్ళు షాక్లో ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా కోలుకున్నా కానీ ఫిజికల్లీ మెంటల్లీ అందులో నుంచి బయటికి రాలేరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సెషన్స్ చాలా ఇంపార్టెంట్. థెరపీకి ఒక సర్జరీ చేయించుకునే ముందు ఆ మైండ్ ప్రిపేర్డ్గా ఉండాలి. కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే కొంచెం ఆ బ్లాకేజెస్ ఎలిమినేషన్, ఆ మిస్డ్ పజిల్ ఫీల్ అవుతూ ఉంటారో, మిస్డ్ బ్లాకేజ్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి థెరపీ అవసరం. క్లారిటీ ఉన్నప్పుడు నో ఇష్యూస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్షియస్గా ఉండాలి. మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. కానీ మనం ఎలా ఉన్నాం, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటున్నాం. మనకి ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఎవరో ఏదో చెప్తే ఏదో చేయడం. కానీ నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని చెప్పి ఎవరైనా జడ్జ్ చేసుకుంటున్నారా? బయట చూడటం కన్నా ఫస్ట్ మనలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ అంటాం. సెల్ఫ్ లవ్ అంటే నీట్గా రెడీ అవ్వడం మాత్రమే కాదు, నా లోపల ఏం జరుగుతుంది, నేనేం ఫేస్ చేస్తున్నాను. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీలో ఏం జరుగుతుందో మీరు చెప్పలేరు. అది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. అవన్నీ ఈవెన్ ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. కొంత టైం తీసుకుంటుంది ఒక మనిషి యొక్క ప్రాబ్లమ్ని బయటకు తీయాలంటే. ఇట్ టేక్స్ టైం. వి కెనాట్ అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. ఫేస్ చూడగానే ఫేస్ డయాగ్నోసిస్ ద్వారా కొంత చెప్పొచ్చు, కానీ మైండ్లో ఉన్నా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. దానికి కొంత టైం తీసుకుంటుంది. సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకున్నాం. ప్యాటర్న్స్ మన లైఫ్లో జనరల్గా ఏంటంటే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ ఏంటి? ఎ క్లయింట్ ఫ్రమ్ బెంగళూరు ఆన్లైన్ థెరపీ తీసుకున్నప్పుడు తన ఇష్యూ ఏంటంటే లవ్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్. తను 4 times బ్రేకప్ అయింది రిలేషన్షిప్లో. ప్యాటర్న్ ఏంటంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఆ రిలేషన్షిప్లో ట్రావెల్ చేస్తున్న స్టార్టింగ్ డేస్లో అంత బాగానే ఉంది. ఎప్పుడైతే మ్యారేజ్ అనే ఇన్సిడెంట్ వస్తుందో వాళ్ళు బ్రేకప్ అవుతుంది. 4 times ఇదే ఇన్సిడెంట్ రిపీట్ అయింది. ఈ ప్యాటర్న్కి రూట్ కాజ్ ఉందన్నమాట. మనం అనుకుంటే ఇది అయిపోతే మళ్ళీ ఇంకొక జంప్ చేసేస్తూ ఉంటారు జనరల్గా. కానీ ప్యాటర్న్ బ్రేకప్ చేయాలి. ప్యాటర్న్ అది మ్యారేజ్లో కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి 3 times మ్యారేజ్, 4 times మ్యారేజ్.
దాని ప్యాటర్న్ ఎక్కడ స్టోర్ అయ్యింది, అసలు ఏంటి, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గర ప్రాబ్లం, అది పార్ట్నర్స్ ని చేంజ్ చేయడం వల్ల మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ రూట్ కాజ్ అసలు ఎవరి దగ్గర, వాళ్ళలోనే ప్రాబ్లం ఉందా, అసలు ఎలా అయితే ఒక రిలేషన్షిప్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇద్దరు వైపు నుంచి ఎఫర్ట్స్ అంతే ఉండాలి. సో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్. ఏవైతే మన వీక్నెసెస్ కానీ ఫ్లాస్ ఉన్నాయో వీ హ్యావ్ టు, ఇంపర్ఫెక్షన్స్ ని కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో దేర్ ద సొల్యూషన్ కమ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా లైక్ యాక్చువల్లీ మనం ఏదైతే ఫేస్ అవుతున్నామో ఈ సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు స్ట్రెస్ ఉందనుకోండి, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, బట్ మనం వన్స్ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏదో లోగా ఫీల్ అవుతూ ఉంటాం, అరే ఏదో మిస్సింగ్ అన్నది. సో అప్పుడు ఆ సిమ్టమ్స్ని ఎలా తెలుసుకోవాలంటారు? ఆ సిమ్టమ్స్ని మనం ఈ హిప్నోథెరపీ ద్వారా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం కదా, కౌన్సిలింగ్ చేసినప్పుడు మనకి రూట్ కాజ్ అనేది ఆ కౌన్సిలింగ్లో తెలుస్తుంది అనమాట. దెన్ వీల్ సజెస్ట్ థెరపీ. యూ నీడ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఆర్ ఏజ్ రిగ్రెషన్ ఆర్ ఇన్నర్ చైల్డ్ థెరపీ. ఆ పర్సన్ సిచ్యువేషన్ బట్టి ఈ థెరపీస్ అనేవి ఉంటాయి. ఇంకొక ఇన్సిడెంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆవిడకి 2019లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తన కొలీగ్ ఎవరైతే ఉన్నారో తను బాగా హర్ట్ చేసేవారు, అందరి ముందు హ్యూమిలియేట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే ప్యాటర్న్ రిపీట్ అవుతా ఉంది. మళ్ళీ 2024లో సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. తను చాలా సఫర్ అయ్యి, తనకి కొంత ప్యాటర్న్స్ గురించి ఐడియా ఉందన్నమాట. ఐడియా ఉండటం వల్ల నన్ను కన్సల్ట్ చేయడం వచ్చినప్పుడు ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఒక విషయం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ప్యాటర్న్ రిపీట్ అవుతుందా, నాకు క్లారిటీ లేదన్న, నేను చేసే జాబ్ అవ్వచ్చు, అవే తప్పులు రిపీట్ అవుతున్నాయా, నా గోల్లో నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, నాకు నచ్చిన జాబే నేను చేస్తున్నానా. కొంతమంది ఏంటంటే నచ్చకపోయినా సాలరీ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వూండ్స్ వల్ల కొన్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ వూండ్స్ని క్లియర్ అవుట్ చేసుకోకుండా ఒక్కోసారి బాస్ దగ్గర కూడా ఇష్యూస్ రావచ్చు. ఆ బాస్ దగ్గర నుంచి వీళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి సేమ్ సఫరింగ్ని రిపీటెడ్గా ఫేస్ చేస్తూ ఉంటారు, సేమ్ ప్యాటర్న్ రిపీటెడ్గా ఫేస్ చేస్తూ ఉంటారు. మనం అసలు ఎందుకు ప్యాటర్న్ని రిపీటెడ్గా అలా సాడ్ ఇన్సిడెంట్ని ఫేస్ చేయాలి? వి డిజర్వ్ టు లివ్ జాయ్ఫుల్ లైఫ్. ప్రతి మనిషి కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్ అండ్ హ్యాపీనెస్. దానికి ఓకే, నేను ఎవరికి వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మీ బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు సాల్వ్. మీరు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏ విషయం వల్ల ఈ టాక్సిక్ రిలేషన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే టాక్సిక్ రిలేషన్స్ని అట్రాక్ట్ చేసే ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేస్తారో మీ లైఫ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. మన చుట్టూ వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం ఎలా రిసీవ్ చేస్తున్న దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది కదా. హౌ వీఆర్ రియాక్టింగ్ టు లైఫ్, రియాక్టింగ్ టు పీపుల్, హౌ వీఆర్ కమ్యూనికేటింగ్. సో ఒకళ్ళు మనతో మంచిగా ఉండొచ్చు, ఒకళ్ళు మనతో ఇప్పుడు మీరు చెప్పారు బాస్ అన్నది. సో ఆ బాస్ అనే ఆయన ఆఫ్ కోర్స్ హీ విల్ బీ రూడ్ ఆర్ ఎనీథింగ్, వర్క్ ప్రెషర్ వల్ల దానివల్ల. బట్ ఆ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో హౌ హీ ఆర్ షీ విల్ టేక్ అన్న దాని మీద తన మీదే ఆధారపడిపోయి ఉంటుంది. సో మీరు ట్యూన్ చేస్తారనమాట తనని, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి. వాట్ వి రెసిస్ట్ ఇట్ విల్ పర్సిస్ట్. అంటే మనం ఏదైతే ఇది జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతుంది. ఏంటంటే యూనివర్స్ విల్ లిజన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ థాట్. మాట మాత్రమే కాదు, మీ థాట్ కూడా యూనివర్స్ రీచ్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. మన పూర్వం రోజుల్లో కూడా చెప్పేవారు కదా, దాదాపు దేవతలు ఉంటారు, మనం ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ టాక్ పాజిటివ్, యువర్ థాట్స్ ఆల్సో షుడ్ బి పాజిటివ్. అంటే సంధ్యా వేళ అంటారు కదా, సో అందుకని నేను ఆ 4 to 6 ఆ టైమ్ దాదాపు దేవతలు ఉంటారు. ఈవెన్ నా టీమేట్స్, ఫ్యామిలీ అందరికి చెప్తా ఆ టైంలో ఏం మాట్లాడకండి అని చెప్పి. సబ్ కాన్షియస్ మైండ్ ఏం తీసుకుంటుందంటే జరగాల జరగకూడదా, మీరు ఆ అన్న మాట మాత్రమే తీసుకుంటుంది, అది రిపీట్ అవుతా ఉంటుంది. మన లైఫ్ అంతా రిపిటేటివ్ ప్యాటర్న్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, మీరు చిన్నప్పటి నుంచి చూడండి, మన అన్ని కూడా అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్సే మన లైఫ్లో రిపీట్ అవుతా ఉంటాయి. మనకు తెలియకుండా మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని ఇన్సిడెంట్స్ స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉన్నారు, వాళ్ళ పిన్నిని ఆవిడ చిన్నప్పుడు చూస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళ చిన్నాన్నగారు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ పర్సన్, ఆయనకి ఎప్పుడు ఫుడీ, మార్నింగ్ 6:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, టైంకి ఫుడ్ ఉండాలి, లేకపోతే కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసేవారు. ఆవిడ ఈ కౌన్సిలింగ్ ద్వారా తెలిసింది అనమాట, ఆవిడ లైఫ్లో సేమ్ థింగ్స్ రిపీట్ అయింది.
మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కూడా సేమ్. మనకు తెలియకుండా కొన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసేసుకుంటాం కదా ఈ ఇన్సిడెంట్స్. ఎందుకు నా లైఫ్లో ఎలా అవుతుంది, ఎందుకు నా లైఫ్లో ఎలా అవుతుందని తను అనుకుంటా ఉంటారనమాట. కానీ అది నువ్వు చిన్నప్పుడు అట్రాక్ట్ చేసిన విషయమే. మన చైల్డ్హుడ్ లైఫ్లో మనం చూసే రిలేటివ్స్ అవ్వచ్చు, మన పేరెంట్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, మన చాలా విషయాలు మన టీచర్స్ దగ్గర నుంచి కూడా మనం చాలా గ్రాస్ప్ చేస్తాం అనమాట. ఒక అమ్మాయి ఉంది, తను మంచి ప్రొఫెషన్లో ఉంది. తన లైఫ్లో ఏం జరిగిందంటే తను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తను ఫుడ్ ఎక్కువ తిన్నదనమాట. వాళ్ళ రిలేటివ్ వచ్చి నువ్వు ఆల్రెడీ ఇంత లా ఉన్నావు, నువ్వు ఇంత ఫుడ్ తినేస్తున్నావు అన్నారు కదా. తను అది మైండ్లో పెట్టేసుకుంది. తను ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ కూడా అయింది, మంచి స్ట్రక్చర్ అంతా తయారైంది. కానీ తను తెలుస్తుంది అనమాట ఎందుకు చిన్నప్పుడు ఆ వూండ్ వల్ల నేను ఇంకొకరితో మళ్ళీ మాట అనిపించుకోకూడదని. కానీ ఆ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో ఇంకా ఆ మాట అనేది ఉండిపోయింది. తను థెరపీ తీసుకున్నప్పుడు తను చెప్పింది అనమాట, నన్ను చిన్నప్పుడు మీరు డైరెక్ట్గా అడిగితే చెప్పగలరు ఎవరైనా, చిన్నప్పుడు మీ 6th క్లాస్లో ఏం జరిగింది, మీ 5th క్లాస్లో ఏం జరిగింది ఎవరు చెప్పలేరు. కానీ ఎప్పుడైతే ఈ థీటా స్టేట్లోకి, ఆ డీప్ కామ్ రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళినప్పుడు మీ లైఫ్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. ఏదైతే మిమ్మల్ని హర్ట్ చేసిన విషయం. ఇంకొక ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు తన్ని 4th క్లాస్ చదివేటప్పుడు ఒక ప్రిన్సిపల్ దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు సిగ్నేచర్ పెట్టు అని చెప్పేసి అన్నారనమాట. సిగ్నేచర్ పెట్టు అంటే తనకి సిగ్నేచర్ అంటే ఏంటో తెలియలేదు. ఓకే, చిన్నప్పుడు అన్నీ తెలియాలని లేదు కదా. నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నీకు సిగ్నేచర్ పెట్టడం కూడా రాదా అని చెప్పి ఆ ప్రిన్సిపల్ అన్నారనమాట. అది ఆ బాబు మైండ్లో ఉండిపోయింది. ఎప్పుడు వచ్చింది, తనకు కొన్ని ఇయర్స్ 30 అరౌండ్ ఏజ్లో ఉన్నప్పుడు థెరపీ తీసుకున్నప్పుడు అది బయటకు వచ్చింది. అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. ఆ టీచర్ చిన్నప్పుడు ఎప్పుడో అవి పాతకుపోయి ఉంటాయి. చిన్నప్పుడు జరిగిన హర్ట్ఫుల్ కానీ ఏ ఇన్సిడెంట్స్ అయినా కానీ మనల్ని అవి లోపల పాతకుపోయి ఉండి, ఇప్పుడు మీరు అన్నారు కదా న్యూట్రిషనిస్ట్ అయిందని, తను అది మైండ్లో పెట్టుకొని నేను అవ్వాలి అన్న ఒక కాన్ఫిడెన్స్తోని ఎట్లా అయినా బుద్ధి చెప్పాలి అంటే అన్నట్టుగా ఆ తపనతో మంచిగా చదివింది, న్యూట్రిషనిస్ట్ అయిందనమాట. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఈవెన్ అలా ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే రియల్ లైఫ్లో మీరు అన్నట్టు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ నేచర్ ఉండాలి అందరికీ. అంటే పాజిటివ్ నేచర్ అందరు చెప్తున్నారు, అందరూ పాజిటివ్గా ఉండాలి, ఎట్లరా పాజిటివ్గా ఉండేది అన్నది ఎవరికి తెలియదు. అవును, ఎట్లరా పాజిటివ్గా థింక్ చేయాలి, ఎట్లరా పాజిటివ్గా మాట్లాడాలి. మనతో నెగిటివ్ ఉంటుంది, అసలు లైఫ్ అంటేనే నెగిటివ్ ఒక భాగం. కానీ ఆ నెగిటివ్కి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా పాజిటివ్గా ఉండాలి ఏంటన్నది తెలీదు. పాజిటివ్గా థింక్ చేయాలి ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. ఈ పాజిటివ్ నెగిటివ్ ప్యాటర్న్స్ కూడా మన జీన్స్లోంచి రావచ్చు. మనం అనలైజ్ చేసినప్పుడు తెలుస్తుంది. అది హిస్టారికల్ మీ తరతరాలు అంటారు చూసారా, తరతరాల నుంచి కొన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడ మీ తరతరాల నుంచి తెచ్చుకున్నారా, మీ పేరెంట్స్ నుంచి తెచ్చుకున్నారా, గ్రాండ్ పేరెంట్స్ నుంచి తెచ్చుకున్నారా, అవన్నీ చేంజ్ చేసుకుంటూ రావాలి. ఒక్కసారిగా నువ్వు పాజిటివ్గానే మాట్లాడు అంటే అది కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, థెరపీ తీసుకున్నప్పుడు, మైండ్కి సజెషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ బికమ్ పాజిటివ్. ట్యూన్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. మనిషిని ట్యూన్ చేసే కన్నా మైండ్ని ట్యూన్ చేసుకోవాలి ఫస్ట్. అంత మైండ్లోనే ఉంది కదా, మైండ్ కరెక్ట్ చేయాలి ఫస్ట్. మైండ్ కరెక్ట్ చేయకుండా మనం ఏం చేస్తాం, నువ్వు అలా చేయకు, నువ్వు ఇలా చేయకు, నువ్వు ఇది చేసేది రాంగ్, ఇలా చెప్తా ఉంటారు. అప్పుడు ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే నేనెందుకు వినాలి, డిఫెన్సివ్ అవుతారు. నేనెందుకు వినాలి, నాకు తెలుసు కదా అన్ని, వీళ్ళకన్నా నేను బెటర్ అన్ని గెయిన్ చేసి ఉన్నాను, నేను మంచి సొసైటీలో నలుగురు మనుషులను చూస్తున్నాను, నేను చాలా నాలెడ్జ్ కాన్షియస్ మైండ్ చెప్తా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి సజెషన్స్ ఇవ్వాలి. ఇక్కడ క్లినికల్ హిప్నోథెరపీ ఏం చేస్తుందంటే ఒక మనిషిని కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎలాంటి వాటి నుంచి, ఫియర్స్ నుంచి, ఫోబియాస్ నుంచి, యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్. ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎందుకు వస్తున్నాయి, సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని విషయాలు మా ఫ్యామిలీలో అందరికీ డిప్రెషన్ ఉందండి అని చెప్తా ఉంటారు. అంటే మీరు ఫ్యామిలీ మొత్తం కొన్ని ఇన్సిడెంట్స్ని సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకుని ఉన్నారు. మనకి ఎంతసేపు ఒక పిల్ వేసుకుంటే తగ్గిపోద్ది, డిప్రెషన్ నుంచి నార్మల్ అయిపోతాం అనుకుని పిల్స్ వేసుకుంటారు. ఆ పిల్స్ వేసుకోకపోయినా ముందు మీరు మైండ్లో ఏం జరుగుతుంది అన్నది మీ కెపాసిటీ ఉంటే మీరే ఫైండ్ అవుట్ చేయండి. మీ వల్ల అవ్వట్లేనప్పుడు థెరపిస్ట్ని కన్సల్ట్ చేస్తే
ఆ ఇష్యూ ఎక్కడ హైడ్ అయింది, ఆ రూట్ కాజ్ ఎక్కడ ఉన్నది అన్నది ఫైండ్ అవుట్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు చాలామంది కూడా బేసిక్గా ఎక్కడ వస్తుంది ఇష్యూస్ అన్నవి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ లవ్ అని కాదు, ఒక మనిషి అనేవాడు ఈగో, యాటిట్యూడ్, ఇంకా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్తో కూడి ఉంటుంది. సో దానివల్ల ఏదైతే వినాలి, ఏదైతే చెయ్యాలి అది కరెక్ట్గా చేయకుండా ఇవి ఆపేస్తూ ఉంటాయి. అవునవును. ఈ సచ్ బౌండరీస్, ఈగో, యాటిట్యూడ్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, అగ్రెషన్ కానీ, ఇవన్నీ ఆపేస్తూ ఉంటాయి. ఏదైతే చేయాలన్నా క్లారిటీగా చేయలేడు అనమాట. ఇవన్నీ తెలుసుకునేది ఎలా? ఒకవేళ వాళ్ళు నాకేంటి, ఇప్పుడు ఉన్నారు ఎవరన్నా, చాలామంది ఉంటారు, నాకేంటి, నేను ఎందుకు వెళ్తా సైకాట్రిస్ట్ దగ్గరికి, నన్ను వెళ్ళమంటావా అని ఈగోకి తీసుకొని దే విల్ నాట్ బీ రెడీ. వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాదు, అది నువ్వు ఈగో మీకు తీసుకోగానే మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. దీనికి కూడా టైం రావాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రాంగ్ విత్ మీ, సంథింగ్ ఈజ్ రిపీటెడ్ ఇన్ మై లైఫ్, నేను కరెక్ట్ చేసుకోవాలి అని అందరూ తెలుసుకోకపోవచ్చు. మన జనరేషన్స్ నుంచి, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఏం చెప్పేవారు? ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఏమైనా చెప్పేటప్పుడు వినాలి. విన్నప్పుడు ఏమవుతుంది, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంటుంది. సచ్చే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. చెప్పాలి, నేను కూడా ఇప్పటికీ చాలా బుక్స్ చదువుతూనే ఉంటాను. మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎప్పుడైతే మనలో హంబుల్నెస్ ఉందో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అవును. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, మేనిఫెస్టేషన్ నేను రోజు చేస్తున్నాను, నా లైఫ్లో ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ మైండ్ అండ్ థాట్ అలైన్మెంట్ సరిగ్గా లేదు. మనం ఇది జరగాలి అనుకుంటున్నాం కానీ మైండ్లో ఇంకో థాట్ పెట్టుకుంటున్నాం. ఈ మైండ్ అండ్ థాట్ అలైన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి. క్లారిటీ ఎలా వస్తుంది? థెరపీ ద్వారా వస్తుంది. ఏదైతే మనం చేసుకోలేకపోతున్నామో, మీరు థెరపిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు థెరపిస్ట్ విల్ హెల్ప్ యూ హౌ టు హోల్డ్ ద గోల్ అనేది మీకు ఒక క్లారిటీ తీసుకొస్తారనమాట. సంథింగ్ ఈజ్ స్టక్కింగ్ కదా, ఎక్కడ స్టక్ అవుతుంది, ఆ ట్రామా ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం థెరపిస్ట్ పని. అప్పుడు మీకు లైఫ్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. సో రూట్ కాజ్ కనుక్కోవడము, అండ్ మనల్ని మనం ఫస్ట్గా ఏదో మీ షుడెంట్ ఫీల్ లైక్ ఏదో జరిగిపోతుంది, నాకే జరిగిపోతుంది, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు. ఎవరైనా, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది తెలుసుకొని వచ్చిన వాడే గొప్ప. అవునవును. అందరూ కూడా పాస్ట్లో జరిగిపోయింది, పాస్ట్లో ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు. అందరూ ఇప్పటివరకు మిస్టేక్స్ చేసిన వాళ్ళు మిస్టేక్స్ చేయండి, ఎవరు ఏది నేర్చుకోరు. మిస్టేక్స్ చేసిన దాని నుంచి ఎంత నేర్చుకున్నామా అన్నదే ఉండాలి, కానీ మిస్టేక్ని తలుచుకుంటూ భయపడుకుంటూ ముందడుగు వేయకుండా ఆగిపోవడం అనేది జరగకూడదు కదా. సో అలా చాలామంది చేస్తున్నారు. పాస్ట్ని హోల్డ్ ఆన్ చేసుకొని, అమ్మో ఇక మీదట నేను మళ్ళీ అదే రూట్లో వెళ్ళొద్దు, మళ్ళీ అదే పర్సన్ని కలవద్దు, మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు అని చాలా మంది ఇప్పుడు అదే అన్నారు కదా. మీరు ఇప్పుడు రిలేషన్షిప్ అడ్వైస్ కానీ ఇస్తే, ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళు వెంటనే ఇంకొక రిలేషన్షిప్కి వెళ్ళరు, ఎందుకంటే దే విల్ గెట్ దట్ ఫోబియా అనమాట. అమ్మో రిలేషన్షిప్ అంటే మళ్ళీ ఇదే రొటీన్ అయిపోతుంది. కానీ ఎక్కడ మార్చుకోవాలి ఏంటి అన్నది, నేను వెళ్ళొద్దు అని చెప్పి అక్కడ రెసిస్ట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ రెసిస్ట్ చేస్తే ఏం చేస్తున్నారు, మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అగైన్ యు ఆర్ అట్రాక్టింగ్ ద టాక్సిక్ రిలేషన్షిప్. దానికన్నా బెటర్ ఏంటంటే వై ఇట్ హ్యాపెండ్ విత్ మీ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వై ఇట్ హ్యాపెండ్ విత్ మీ. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, విక్టిమ్గా ఉండిపోతారు అనమాట. వాళ్ళ జరిగిన ఏదో అతను ఆమె మోసం చేసో, లేకపోతే వాళ్ళే బ్యాడ్గా ట్రీట్ చేశారనో వీళ్ళు విక్టిమ్గా ఉండిపోవడమే జరుగుతుంది. అది కూడా కొన్ని ట్రామాస్ అనమాట. ఆ గర్ల్ ఫేస్ చేసిన ట్రామాస్ అవ్వచ్చు. ఒక ట్రామా వెళ్ళి ఇంకో ట్రామాని అట్రాక్ట్ చేస్తుంది. మన రిలేషన్షిప్లో అనుకుంటాం వాటి కెమిస్ట్రీ, మా ఇద్దరికి అన్ని మ్యాచ్ అయిపోయినాయి, మా ఇద్దరు టేస్ట్లో ఒకటే, నేను చేసే జిమ్లోనే తను వర్కౌట్ చేస్తున్నాడు, నాకు నచ్చిన జుంబా డాన్స్ తను చేస్తున్నాడు, తను కూడా సాల్సా నేర్చుకుంటాడు, చాలా మ్యాచ్ ఇలా పొంగిపోతూ ఉంటారు అనమాట. యు ఆర్ అట్రాక్టింగ్ ట్రామా, యు ఆర్ నాట్ అట్రాక్టింగ్ ద రిలేషన్. స్టార్టింగ్ ఒక 1 year చాలా బాగుంటుంది, ఇద్దరు లైఫ్, ఇద్దరు టేస్ట్లు బాగున్నాయి, కానీ నెమ్మదిగా అన్ని అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఈ బ్రేకప్స్ అవుతున్నాయి, మ్యారేజెస్ తొందరగా ఎందుకు బ్రేక్, చాలా డివోర్స్ రేట్స్. చాలా ఎక్సైటెడ్గా నువ్వు రిలేషన్ అట్రాక్ట్ చేస్తున్నావు, కానీ దాన్ని నిలుపుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అక్కడ ఏం చెప్తున్నారు, కౌన్సిలింగ్ తీసుకోండి అని చెప్తున్నారు. మేమెందుకు కౌన్సిలింగ్ తీసుకోవాలి, మాకేమైనా మెంటలా అని అడుగుతున్నారు. తనలో ఉంది ప్రాబ్లం, నేను తీసుకుంటా అంటారు. అది అక్కడ ఈగో వల్ల అన్ని మళ్ళీ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది, ఆ సమస్య ఇంకా పెరుగుతుంది తప్పితే అదే సాల్వ్ అవ్వదు.
మనం ఫస్ట్ కట్ చేసుకోవాల్సింది ఏంటి? ఈగో ప్రతి మనిషి లైఫ్ లాంగ్ నేర్చుకోవాల్సిందే. ఎవరైతే ఈగో లేకుండా ఉంటారో వాళ్ళ లైఫ్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోగలుగుతారు. ఎస్ డెఫినెట్లీ దే కెన్ ఫైండ్ సొల్యూషన్ ఎనీవే. ఒక అమ్మాయి ఉందన్నమాట, తను చాలా అబ్యూజివ్ రిలేషన్షిప్ని అటాక్ చేసింది. 15 years తనకు తెలియలేదు తన లైఫ్లో ఏం జరుగుతుందో. చాలా అసలు తన మిస్టేక్ ఏం లేకపోయినా వాళ్ళ ఇన్లాస్ ఆవిడని తిట్టడం కానీ, వాళ్ళ హస్బెండ్ ఆవిడని తిట్టడం కానీ విక్టిమ్ చేశారు. తనేమనుకుందంటే ఓకే ఇది నా సోల్ ప్యాటర్న్, నా ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. మన ఇండియాలో ఏంటంటే తొందరగా అనలైజ్ చేసుకోరు. ఓకే నేను ఇలాగే బయట ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, పేరెంట్స్ ఏమైనా అనుకుంటారేమో, సబ్మిసివ్గా ఉండాలి అని. అదే రిలేషన్షిప్లో ఏమైంది, తను సప్రెస్ చేసేసుకుంది ఇన్ని రోజులు. తను తప్పు లేకపోయినా తను చాలా మాటలు పడింది. దీనివల్ల ఏమవుతుంది, తన కాన్ఫిడెన్స్ అండ్ షీ యాక్సెప్టెడ్ దట్ ఆ స్కోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత హర్ట్ చేస్తే షీ యాక్సెప్టెడ్ ఇట్ షుడెంట్. ఎందుకు అలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అది కొన్ని ట్రామాస్ వల్ల. తను చైల్డ్హుడ్లో ఏమైందంటే షీ మిస్డ్ ద పేరెంట్స్. ఒక్కొక్కసారి లైఫ్లో ఏం జరుగుతుందో క్లారిటీ ఉండదు. తనకి ఒక 15 years క్లారిటీ లేదు అసలు లైఫ్లో ఎందుకు తనని అలా అందరూ హర్ట్ చేస్తున్నారు, ఈవెన్ దో షీఈస్ వెరీ గుడ్. మనం వాళ్ళని కూడా ఏమనలేం, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ట్రామాస్ ఉంటాయి. వాళ్ళ ట్రామాస్ వల్ల ఈ అమ్మాయి అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసింది. తినేం చేయాలి, మనం ఎవరిని చేంజ్ చేయలేం, ఎవరిని కరెక్ట్ చేయలేం, మనం మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఏం సజెషన్స్ ఇస్తూ ఉంటారంటే తన్ని మార్చుకో, తను ఇలా ఉంటే అడ్జస్ట్ అవ్వు, ఎవరిని మార్చడానికి ట్రై చేయకూడదు, మనమే మార్చుకోవాలి. మనం మార్చుకోవడం. అండ్ వీ హ్యావ్ టు నో, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ టాక్సిక్ రిలేషన్ ఏది ఉందో తను రియలైజ్ అవ్వాలి. సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ మీ. ఏంటది? తను 15 years కూడా ప్రతి ప్యాటర్న్ని, ప్రతి ఛాలెంజ్ని ఒక టాస్క్గా తీసుకుని ఒక కొత్త స్కిల్ని నేర్చుకుంది. ఆ కొత్త స్కిల్ ఈ 15 yearsలో కూడా తన స్కిల్ని బయటపెట్టాలన్న ఐడియా రాలేదు. ఎందుకంటే వాళ్ళు తను ఎక్కడ గ్రో అయిపోతుందేమో, తను సక్సెస్ అయిపోతే మనల్ని డామినేట్ చేస్తుందేమో, వాళ్ళ ట్రామాలో ఉన్నారు. ఆ ట్రామాలో ఉండడం వల్ల భయంతో తను ఓవర్ కంట్రోల్ చేశారు. ఓవర్ కంట్రోల్ చేయడం వల్ల తను అక్యుములేట్ చేసుకుంటా ఉంది, నాలెడ్జ్ అక్యుములేట్ చేసుకుంటా ఉంది, బయటకు చూపించుకోవట్లేదు. ఎప్పుడైతే తను హీల్ అయిందో, ఎస్ ఐ హ్యావ్ అ పర్పస్, I have my sole purpose. Yes. Now the time came. I should come out. Everyone should realize this. Women or men, వాళ్ళ సోల్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. అవును. సోల్ పర్పస్ ఏంటో తెలుసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడతారు వాళ్ళు. అవును. వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఎస్. ఆ జాబ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా చేసుకుంటారు. ఎంత కష్టం వచ్చినా దే కెన్ సాల్వ్ ఇట్. కొంతమంది అంటూ ఉంటారు, ఒక్కదాన్ని ఎందుకు అంత దూరం వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఇష్టం ఉన్న పని కష్టమైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. షీఈస్ అ హీల్డ్ పర్సన్, షీ కెన్ డూ ఎనీథింగ్. వై యు ఆర్ కంట్రోలింగ్ హర్? ఒక్క థింగ్ ఏంటంటే ఎవరిని కంట్రోల్ చేయకూడదు. అవును. కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూస్తారు. దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ లైక్ దట్. కంట్రోల్ చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తేనే మనం నెగ్గుతాం అన్న ఒక ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. ఫ్యామిలీలో ఉంటారు, ఫ్రెండ్స్ లో ఉంటారు, ఆఫీస్ లో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. ఆ కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే కంట్రోల్ని ఫేస్ చేశారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఉండరు. వీళ్ళు అనుకుంటారు కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా గ్రో అవ్వరు, నేను చెప్పినట్టే వింటారు, నేను భయపెట్టేసాను వాళ్ళని ఆల్రెడీ, తను బయటకు వెళ్ళలేదు అనుకుంటారు. చాలా ఉమెన్స్, మెన్ అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. చాలామంది కంట్రోల్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఏ మనిషినైనా పాజిటివ్గా మోటివేట్ చేయాలి. నెగిటివ్గా చేస్తే అది ఎప్పుడు నిలబడదు. బెదిరించో కోపడో చెప్తే ఎవరు వినరు. వారు కలిసినప్పుడు వారు పెద్దగా అవుద్ది, కానీ వార్ అండ్ పీస్ కలిసినప్పుడే తగ్గిపోద్ది. సో దేర్ షుడ్ బి ఎప్పుడైతే ఫైర్ ఉంటుందో దేర్ షుడ్ బి అ కామ్నెస్ టు. సో అంటే ఇప్పుడు ఆ కామ్నెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ కామ్ మైండ్ సెట్ని ఎలా తెచ్చుకోవాలి? అప్పుడే మీరు మా దగ్గరికి రావాలి.
డెఫినెట్లీ ఎందుకంటే మీకు మీరుగా మీరు చక్కగా సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్స్ ఇవన్నీ చేసుకుని మీరు కూడా బిల్డప్ చేసుకోవచ్చు. మీ వల్ల కానప్పుడు యూ నీడ్ టు విజిట్. డెఫినెట్లీ చాలా మంది యాక్టర్స్ కూడా మల్టిపుల్ సెషన్స్ తీసుకున్న వాళ్ళే. అవునవును. మీరు స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకోండి, వాళ్ళు ప్రెషర్ గేమ్లో పార్టిసిపేట్ చేసే ముందు వాళ్ళ మైండ్ని కామ్ స్టేట్లోకి తీసుకెళ్తారు. ఓకే. ఆల్ఫా స్టేట్లో మన డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోగలం అనమాట. మన బ్రెయిన్ వేవ్స్ అనేవి ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, గామా వేవ్స్, థీటా వేవ్స్, డెల్టా వేవ్స్. ఆల్ఫా వేవ్స్ అంటే కామ్ స్టేట్ ఆఫ్ మైండ్, బీటా వేవ్స్ అంటే మన లైఫ్ ఎంతసేపు అదేం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, బాస్ ఏమంటున్నారు, మా ఫ్రెండ్స్ ఏమంటున్నారు, మమ్మీ ఏమంటుంది, ఇవన్నీ బీటా. ఈ బీటా స్టేట్లో ఉన్నట్టు మనం మోస్ట్ ఆఫ్ ద టైం బీటా స్టేట్లోనే ఉంటాం. అవును. ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళగలిగామో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. మనం ఎలా ఉండాలి, ఇంట్యూటివ్గా ఉండాలి, మన ఆలోచన కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఎవరో మనల్ని రూల్ చేయడం ఏంటి? అవును. వీ షుడ్ టేక్ అవర్ డెసిషన్. ఎంతసేపు మనం ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని వాళ్ళని వీళ్ళని అడుగుతారు. అవును. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ ఎబిలిటీ టు మేక్ ఓన్ డెసిషన్స్. కానీ మనం ఎందుకు ఎబిలిటీని బిల్డప్ చేసుకోవట్లేదు? వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంది, ఎందుకంటే మన మీద కాన్ఫిడెన్స్ లేదనుకుంటాం కాబట్టి. ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి కూడా థెరపీస్ ఉన్నాయి. మీలో ఉన్న ఫియర్స్ని, ఫోబియాస్ని కాన్ఫిడెంట్ బిల్డప్ చేసుకోవడం కానీ, ఓవర్ థింకింగ్ని ఎలిమినేట్ చేసుకోవడం కానీ, ట్రామాస్ని రిలీజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ థెరపీ ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్, నాకు అన్నీ తెలుసు, నేను ఎందుకు వెళ్ళాలి థెరపిస్ట్ దగ్గరికి అంటారు. ఇట్స్ అప్ టు యూ. అదే చాలా మంది ఉన్నారండి. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ వరల్డ్. సో ఎవరు ఎలా తీసుకుంటారు, ఒకవేళ వాళ్ళని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళ వల్ల అవన్నీ మీ ద్వారా వచ్చి మీతోని అవి సాల్వ్ చేసుకొని వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనము ఎన్ని చెప్పినా వాళ్ళు వింటారు. ఇంకా హూ నాట్ ఈవెన్ అంటే ఎవరైతే రెడీగా ఉన్నారో అండర్స్టాండ్ చేసుకోవడానికి, అసలు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేకుండా, కనీసం తెలుసుకోకుండా కూడా ప్రయత్నించారు అనమాట. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించారు కొంతమంది. ఇవి అంటే మైండ్ సెట్ కోచ్ అంటే ఏంటి, థెరపీస్ అంటే ఏంటి అని తెలుసుకోలేని వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేయలేము ఇంకా. సో ఎవరైతే మనం హెల్ప్ చేయగలమో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఐ మీన్ మీలో వచ్చిన కేసెస్ అయితే, మీ దగ్గరకు వచ్చిన కేసెస్ అయితే ఇప్పుడు చాలా చెప్పారు కదా. సో మీరు లాస్ట్ అడ్వైస్ ఏమి ఇస్తారు? ఫస్ట్ డూ వన్ మేనిఫెస్టేషన్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ బ్లాకింగ్ మీ, యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ టు రిలీజ్ ఇట్. దెన్ యూనివర్స్ విల్ షో అ పాత్ టు యూ. మీరు చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. మీరు చేసుకోలేనప్పుడు యూ రిక్వెస్ట్ ద యూనివర్స్ ఫర్ 21 days. దెన్ యూనివర్స్ విల్ షో ద పాత్ టు యూ. ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి మీకు పాత్ ఓపెన్ అవుతుంది. ఎవరైనా మనం ఇది అడుగుతున్నావా, ఎంతసేపు నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అంటున్నాను. ప్రతిసారి మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి, మనకి హెల్ప్ అవసరం ఉంటుంది. అంటే మన మైండ్ని మనం కాదు, వేరే ఒకరు మనకు చెప్తూనే, ఎవరికైనా గురువు ఇంపార్టెంటే. గురువు ద్వారానే చాలా ఏ చదువైనా నేర్చుకుంటారు. ప్రతి దాంట్లో ఏదైనా ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా కానీ, ఏది నేర్చుకోవాలన్నా కానీ మనకు ఒక మెంటర్ ఉండాలి. సో అలా మీరు చెప్తారనమాట, ఎలా మైండ్ ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఎలా మనం కొన్ని థాట్స్ని మన మైండ్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎలాంటి థాట్స్? పాజిటివ్ థాట్స్. నేను చెప్పగానే మీకు పాజిటివ్ థాట్స్ వచ్చేయాలని లేదు, బట్ విల్ డూ అట్లీస్ట్ ట్రై విల్ ట్రై టు డూ దట్. ఎలాగా? పాజిటివ్గా ఆలోచించండి వీలంత వరకు. స్టార్టింగ్లో మళ్ళీ మిమ్మల్ని కొన్ని డిస్కంఫర్ట్ థాట్స్ డిస్టర్బ్ చేయొచ్చు, అయినా సరే పాజిటివ్గా ఉండడానికి కొన్ని నోట్ చేసుకోండి. ఎక్కడైనా నోట్ చేసుకుని ఐ వాంట్ టు బీ పాజిటివ్. నా వల్ల అవ్వట్లేదా, యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ టు బీ పాజిటివ్ అనుకుని కొన్ని పాజిటివ్ థాట్స్ని వీలైనంత వరకు పాజిటివ్ మాట్లాడుతూ ఉండడం. ఇంకా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండు. మనం మార్నింగ్ నుంచి కూడా థ్యాంక్ఫుల్నెస్తో ఉండాలి. మన బాడీ మనకి ఎంత హెల్ప్ చేస్తుందండి, మన సరౌండింగ్స్ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాయి, మన ఎన్విరాన్మెంట్ మన దానికి ఎంత హెల్ప్ చేస్తుంది, ఫార్మర్స్ ఎంత హెల్ప్ చేస్తున్నారు, మనకి ప్రతి ఒక్కరు చాలా చాలా విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకి థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండాలన్నమాట. థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, మనని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి, ఇంకొకరికి హెల్ప్ చేయాలి. మనకి ఇప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్న థాటే రావట్లేదు అసలు. మనకి మంచి జరిగినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆ మంచి నలుగురికి కూడా జరగాలనుకోవాలి.
ఎప్పుడైతే సెల్ఫ్లెస్గా ఆలోచించాలన్నమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారో మీరు 100 times మోర్ సక్సెస్ఫుల్ స్టేట్లోకి వెళ్తారు. ఎప్పుడైతే ఓన్లీ నాకే మంచి జరగాలి వాడికి అదే అవ్వదు, వాళ్ళకే అది డిఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం పాజిటివిటీ, యూనివర్స్ విల్ రిఫ్లెక్ట్ వాట్ ఎవర్ యూ గివ్, whether it is positive or negative. Always try to be positive. Everything is in mind and we have to control our mind. Mind లో ఉన్న థాట్స్ ని మనము కాన్షియస్ గా వీ హ్యావ్ టు కంట్రోల్ అనమాట. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్, చాలా మంది అంటారు కదా మీరు ప్రజెంట్ మూమెంట్ లో ఉండండి, ప్రజెంట్ బిలీవ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. ఇప్పుడు ఈ క్షణం ఏం చేస్తున్నావో ఆ మూమెంట్ లోనే ఉండు అని అంటారు కదా. సో అంటే ప్రజెంట్ మూమెంట్ లో మన మైండ్ ఏం ఆలోచిస్తుంది, మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద మన ఫోకస్ ఉండాలి. ప్రెసెంట్ మూమెంట్లో ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, వర్షం పడితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడేంటి, వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుందేమో, రేపు నేను ఆఫీస్కి వెళ్ళనేమో, రేపు ఆ పని చేయలేము. డోంట్ గివ్ ఎనీ ఇంటెన్షన్స్ టు ద మైండ్. బీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టేక్ హౌ ఎవర్ ఇట్ ఈస్. ఎలా ఉందో దాన్ని అలాగే ఎంజాయ్ చేయండి. చిన్నప్పుడు ఏంటి మనకు తెలియదు కదా, జాబ్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఏమైనా జలుబులు దగ్గులు వచ్చినాయి, ఎంత వర్షంలో ఆడినా. ఇప్పుడు మనం ఇస్తున్నాం అలాంటి వచ్చేస్తాయేమో. వీఆర్ రెసిస్టింగ్ ఇట్. డోంట్ రెసిస్ట్. అయినా పెద్ద ఆయనకి ఇవన్నీ చేస్తే నవ్వుకుంటారేమో అని ఇలాంటివి. కానీ మనం ఏంటి, జాయ్ఫుల్ పీపుల్, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మన జాయ్ఫుల్నెస్ ని, హ్యాపీనెస్ ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనం మనల్లాగే ఉండాలి. ఎంతసేపు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని ఎప్పుడు మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనం మనల్లా ఉంటున్నామో మీ లైఫ్లో చేంజ్ కనిపిస్తుంది ఖచ్చితంగా. సో మ్యామ్, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి? మై అడ్రస్ ఇస్ తులసి వెల్నెస్ సెంటర్, ప్లాట్ నెంబర్ 61, మానిక్ సాయి ఎన్క్లేవ్, నియర్ హై టెన్షన్ రోడ్. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఓకే, ఆన్లైన్ త్రూ ఎలా అంటారు? నేను జూమ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాను, గూగుల్ మీట్ ద్వారా సెషన్స్ తీసుకుంటూ ఉంటాను. నా క్లయింట్స్ అందరూ ఎక్కువ ఆన్లైన్ క్లయింట్సే ఉన్నారు. ఓకే, అంటే లైక్ కన్సల్టేషన్, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఎలా? మీరు కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. మాకు చాలా తెలియని విషయాలు చెప్పారు అండ్ వీఆర్ ఒక మంచి అవేర్నెస్ని కల్పించారు. ప్రాబ్లమ్స్ని ఎలా కనిపెట్టాలి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా తీసుకురావాలని చాలా మంచి విషయాలు చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మ్యామ్ని కన్సల్ట్ అవ్వాలంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.